ఏం చేస్తున్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అయితే పొద్దున్న అన్నీ అయిపోయినాయండి. టిఫిన్లు అయిపోయినాయి, పూజ అయిపోయినాయి, అన్నీ అయిపోయింది. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ ఏంటంటే చేపల కూర. కొరమేను కొన్నామండి. కొరమేను కొన్నాను. కొరమేను ఎగురు వండుతున్నాను. కొరమేను ఎగురు వండుతున్నాను. ఎగురుచాను. కొరమేను కూర వండుతున్నాను. చారు పెట్టానండి. ఏం చేస్తున్నారు మీరంతాను? పొద్దున వేళ సండే కదండి, చేయడానికి కుదరలేదు నాకు. సర్లే ఒక తర్వాత అన్నీ చేసిన తర్వాత చేద్దామని చేపల కూర ఉండేది. ఫస్ట్ చేప చేయటం లేట్ అయిందండి. జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి కొరమేను, అందుకని ఇవ్వండి ఇలా చేసి వండుతున్నాను. ఇవ్వండి ఎగురు వండుతున్నాను. అలాగే మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలు తీసుకున్నాను పచ్చడి పెడదామని. అలాగే ఉన్నాయో చెప్పండి మీరైతే పెట్టేసుకున్నారులేండి బయట మామిడికాయ పచ్చడి. ఇంకా పెట్టలేదు నేను, ఇంట్లో పిల్లల వల్ల నాకు కుదురుతలేదు, మా ఆయనగారి వల్లను. సర్లే వేళ పెడదామని కొన్నాను. అలాగే చేపల కూర కూడా చేద్దామని వేళ చేపల కూర వండుతున్నాను. ఇంకేంటంటే విశేషాలు? మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మీ ఇంట్లో స్పెషల్గా ఏమి వండుతున్నారు ఈ సండే? అందరికీ సండే ఏంటడికి పెద్ద పండగ. అందులో పిల్లలతో ఉన్న ఇల్లులు మరి చారు కాసానండి. పిల్లల చారు కావాలి కదా. అలాగే కూర అయిపోతుంది. ఇంకా కూర దించేస్తున్నాను. కూర అయిపోయిన తర్వాత ఈ మామిడికాయలు పని పట్టుకోవాలండి. ఈ మామిడికాయలు చూడండి. ఈ మామిడికాయలు కోసిన తర్వాత అండి శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసండి. మాగే పడుతున్నానండి. వర్షం పడుతున్నాయి కదా, ఇంకా మాగే పడతా కుదరదు. ఏంటంటే ఇంకా పడుతాం, తడిసిపోవడం పడతాయండి. అందుకని కొంచెం ఆవకాయ పెట్టేద్దామని అనుకుంటున్నాను. మీరైతే ఏంటండి స్పెషల్? నేనైతే ఇవ్వండి కొరమేను వండేసేస్తున్నాను. అయిపోతుంది. చూపిద్దాం అనుకున్నానండి మీకు. నాకు కొంచెం ఆడావిడి కింద పొద్దున్న కుదరలేదండి నాకు చూపిస్తాకే. ఒక్కదానే కదండి చేసుకొని అన్నీ అయ్యేటికి నాకు లేట్ అయిపోతుంది. ఇప్పటికే మా ఆయనగారు కంగారు పడిపోతున్నారు. 11 అయిపోయిందండి నేను వీడియో తీసేసరికి. అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సండే స్పెషల్ ఏంటని అడిగారు కదా. అందులోకి మా మనవరాలకి కూడా పుట్టినరోజు జరిగినప్పుడు అందరూ విషెస్ తెలిపారండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. మా మనవడు ఉండమంటే ఉండలేదండి. వాడి పేరు మహేష్ అండి. ఇప్పుడే డిగ్రీలోకి వచ్చాడండి. 18 పూర్తి 19వ సంవత్సరం వచ్చింది. అటు డిగ్రీలోకి వచ్చాడు. ఆయన ఉండమన్నాం, పుట్టినరోజుకి ఉండలేదండి, వెళ్ళిపోయాడు. అక్కడ చేసుకుంటామని చెప్పేసి తణుకు వెళ్ళిపోయారండి. తణుకులో చేసుకుంటున్నారు. ఇంకా మా మనవరాల కంటే ఇక్కడ చేసేసాము. అందరూ కూడా చాలా విషయం చెప్పారండి. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. చాలా బాగా జరిగింది. మమ్మల్ని కూడా ఇక్కడ చేద్దాం, ప్రతి సంవత్సరం ఇక్కడ చేసేవాళ్ళం అండి. కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే చేసుకుంటున్నాడు. ఇంక ఇక్కడ చేయడానికి కుదురుతలేదండి. ఇంకా డిగ్రీలోకి వచ్చాడు కదా. అమ్మమ్మ నేను అమ్మ ఇంటికాడే ఉంటాను, అక్కడ చేసుకుంటాను అన్నాడు. అంటే కాలేజీకి వెళ్ళాలి, నాకు స్పెషల్ క్లాసులు అవి ఉన్నాయి అన్నాడు. సర్లే అమ్మా అనేసి ఇంకా పంపిస్తాం. ఇంక ఇలా జరిగిందండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాగా జరిగింది ఫంక్షన్ అయితే. అందరూ కూడా విశేష బాగా చెప్పారండి. మా మనవళ్ళకి మా మనవడాలకి చాలా బాగా చెప్పారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన కుటుంబ సభ్యులకి అందరూ కూడా అందరికీ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరూ చల్లగా ఉండాలండి, అందరూ బాగుండాలి. అలాగే ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.